పూరీ జగన్నాథుడి రథయాత్రలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఊరేగింపులో కొత్త రథాలను ఉపయోగిస్తారు. ఈ రథాలను తయారు చేయడానికి కావలసిన కలప కోసం ఎన్ని చెట్లను ఉపయోగిస్తారో మళ్ళీ వాటికంటే 2 రెట్లు ఎక్కువ చెట్లను నాటుతారు. మరే దేవాలయంలో రథయాత్రలో మూల విరాట్టును యాత్రలో ఊరేగించరు. ఒక్క పూరీ జగన్నాథుడి రథయాత్రలో మాత్రమే మూల విరాట్టును ఊరేగిస్తారు. ఈ రథయాత్ర రోజున ఖచ్చితంగా వర్షం పడుతుందంట. ఈ రథయాత్ర 12వ శతాబ్దంలో మొదలు పెట్టారని అప్పటి నుండి ఇప్పటి వరకు రథయాత్ర చేస్తూనే ఉన్నారంట. అంటే ఈ రథయాత్రకి 800 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ జగన్నాథుడి రథాన్ని గుర్తించాలంటే పసుపు మరియు ఎరుపు రంగుల పందిరిని కలిగి ఉంటుంది. మీరు సుభద్రాదేవి రథాన్ని గుర్తించాలంటే ఎరుపు మరియు నలుపు రంగు పందిరిని కలిగి ఉంటుంది. అదే బలరాముని రథాన్ని గుర్తించాలంటే ఎరుపు మరియు నీలం ఆకుపచ్చ రంగులో రథాన్ని కలిగి ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ రథయాత్రలో మీరు కూడా పాల్గొనాలంటే 2025 జూన్ 27న మొదలవుతుంది. ఈసారి మాత్రం తప్పకుండా చూడండి.